హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే అనమాట, సండే 6 గంటల టైము. ఎంత బాగుందో చూసి రాసులకి వర్షం పడి ఆగిపోయిందనమాట. మంచిగా 6 గంటలకి ఆ వర్షం ఆగిపోయాక నీళ్ళు ఎక్కడికక్కడ గ్రౌండ్లలో నిలిచినాయి. ఇంకా చెరువుల్లాగా అయినాయి అనమాట చుట్టుపక్కల ఏరియాలు. ఇంకా మాకు ఇంటి ముందు చూపిస్తే అయితే కింద మేము వెళ్ళే దారిలో అయితే అన్ని నీళ్ళే అనమాట. ఇక అట్లా ఉంటుంది ఇక్కడ వర్షాకాలం. ఇక ఈరోజైతే ముగ్గు అయితే వేయకూడదండి, నేను వేయలేదు, 5 డేస్ వేయనమాట ముగ్గు. ఇంకా బట్టలు అయితే ఈ విధంగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టినా, నిన్న వర్షం వస్తుందనేసి. ఇంకా చాలా వరకు అయితే అప్పుడప్పుడు మధ్యలో వర్షం ఆగిపోయినప్పుడు పోయి ఆరేసి వస్తాను అనమాట. అవి కొంచెం మంచిగా చాలా వరకు ఆరిపోతాయి. ఆరిపోయాక మిగతావి కొద్దిసేపు ఇక వర్షం పడేటప్పుడు ఇక పోను ఫ్యాన్ కింద ఇట్లా అట్లా పెట్టేస్తా. ఎందుకంటే ఇంట్లో నాకు వచ్చి దారాల్లాగా కట్టి ఆరేయడం అంటే నాకు ఎందుకో నచ్చదు, స్మెల్గా ఉంటుంది. ఎందుకో నాకు అస్సలు నచ్చదండి. నేను ఇట్లనే చేసుకుంటా. ఏ రోజు బట్టలు ఆ రోజు వర్షాకాలం అయితే వేసేసి తొందరగా అయితే ఆరబెట్టేసుకుంటా. ఇక ఆరలేదు, వర్షం తగ్గలేదు అనుకుంటే అట్లా చైర్ పైన అయితే వేసేస్తాను అనమాట. కాకపోతే ఇంట్లో అయితే అస్సలు బట్టలు అనేవి కట్టకూడదండి. అట్లా అంటే కొంతమంది వర్షం పడితే కట్టుకుంటారులే, కానీ నాకైతే ఎందుకో ఇష్టం ఉండదు. ఏ రోజు ఆ రోజు అయితే ఎట్లయినా కష్టపడి పైకి వెళ్ళి ఆరేసి ఆరబెట్టేసుకుంటాను అనమాట. అట్లా ఇంకా మోటార్ వేసిన అనమాట. 10 డేస్కి ఒకరు వేయాలి. ఇంక ఇప్పుడు మేము వేసుకోవాలన్నమాట మాది. అందుకనేసి మోటార్ వేస్తే పైన ట్యాంక్ ఉందన్నమాట. అది వచ్చేసి నిండడం నాకు కనిపించదు. అందుకని వేసి కొద్దిసేపు వాకింగ్ చేసుకొని ఆ వాటర్ ట్యాంక్ నిండినాక కిందికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేస్తా. చెట్లు అయితే బాగా మంచిగా నాని నిగనిగలాడుతున్నాయండి. వర్షానికి బాగా నానిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కువ వర్షం వస్తుందండి ఇక్కడ. ఇంకా నవంబర్ వచ్చి డిసెంబర్ అయితే అస్సలకి ఇంకా కాలు కాదు కదా, బయట కూడా చూడలేవన్నమాట. అంత పెద్ద వర్షం వచ్చుద్ది. ఇంకా చూపిస్తాను, మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. నవంబర్ డిసెంబర్లో అయితే ఇంకా గాలి తుఫాన్లు ఎక్కువ ఉన్నాయంట. ఈసారి ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. ముందే అన్ని సరుకులు గిరుకులు అన్నీ తెచ్చి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు అనుకుంటా మా ఇంటికి వెళ్ళిపోవాలి వర్షాకాలం అని. కాకపోతే స్కూళ్ళు ఉంటాయి కదా, మనకి వర్షం వచ్చినప్పుడు లీవ్ ఇస్తారులే, కానీ ఇక తప్పదండి, ఉండాల్సిందే. వర్షాకాలం ఎట్లా చూసినా 2 నెలలు ఉంటుందన్నమాట. అట్లా ఇంకా బయట అయితే మొత్తం నీళ్ళుగా ఉంది. బండి మేము కింద బయటికి వెళ్ళే దారి అయితే అట్లా అనమాట.